All of you. Now we are going to discuss about reactions, Amma. So different chemical reactions are different reactions happened out on the alloy area. So alloy లో టెంపరేచర్ అండ్ కాంపోజిషన్ అనేది వేరీ అయ్యే కొద్ది డిఫరెంట్ రియాక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయమ్మా. అండ్ ఏంటి ఆ రియాక్షన్స్ అండ్ ఎలా క్రియేట్ అవుతాయో చూద్దాం. సో ఇవన్నీ కూడా వీ కెన్ సీ ఆన్ ఫేజ్ డయాగ్రమ్. సో ఫేజ్ డయాగ్రమ్స్కి వచ్చేసరికి ఈ రియాక్షన్స్ని డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ గురించి చూస్తున్నాం. సో క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేవి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. అండ్ కమింగ్ టు నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రియాక్షన్స్ అమ్మ. అండ్ హియర్ వీ హ్యావ్ బేసికల్లీ పెరిటిక్టిక్ అండ్ నాన్ ఈక్విలిబ్రియం కూలింగ్ రియాక్షన్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయమ్మ. అండ్ ఇవి ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి అండ్ వీటికి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దామమ్మ. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎటిక్టిక్ రియాక్షన్ అమ్మ. సో ఎటిక్టిక్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఒక లిక్విడ్ని కానీ కూల్ చేసినప్పుడు టూ సాలిడ్స్ లాగా క్రియేట్ అవుతాయి. అంటే ఒక అల్లాయ్ తీసుకుంటే టూ మెటల్స్ ఉంటాయి అండ్ టూ ఆర్ మోర్ మెటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టూ మెటల్స్ ఉంటే ఆ టూ మెటల్స్ని బాగా హీట్ చేస్తే లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆ టూ మెటల్స్ ఏవైతే కూల్ చేస్తున్నామో ఆ అల్లాయ్ని కూల్ చేసే కొద్దీ వీ కెన్ గెట్ టూ సాలిడ్స్ అమ్మ. సో టూ సాలిడ్స్ లాగా కానీ క్రియేట్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ ఎటిక్టిక్ రియాక్షన్ అంటున్నా. హియర్ వీ కెన్ సీ దట్ లిక్విడ్ ఈజ్ while doing the cooling we can get solid 1 and solid 2 అమ్మ. అండ్ సేమ్ ప్రాసెస్ విల్ బి రివర్స్డ్ అవుట్. అంటే మనం ఏదైతే సాలిడ్గా కన్వర్ట్ అవుతుందో ఆ సాలిడ్స్ని మళ్ళీ అగైన్ హీట్ చేసామంటే వీ విల్ గెట్ లిక్విడ్, సింగిల్ లిక్విడ్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ చూస్తే వీ కెన్ సీ దట్ ఫిగర్. సో ఇక్కడ ఫేజ్ డయాగ్రామ్కి వచ్చేసరికి టెంపరేచర్కి అండ్ కాంపోజిషన్కి గ్రాఫ్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్ మెల్ట్ ఏరియా, వైట్ ఏరియా ఏదైతే ఉంటుందో అది లిక్విడ్ ఫేజ్. అండ్ ఆ లిక్విడ్ ఫేజ్ టెంపరేచర్ అనేది రెడ్యూస్ అయ్యే కొద్దీ టూ సాలిడ్స్ లాగా క్రియేట్ అవుతాయి అమ్మా. బేస్డ్ ఆన్ ది కాంపోజిషన్ బేస్ చేసుకొని టూ సాలిడ్స్ లాగా క్రియేట్ అవుతాయి. సో గ్రీన్ జోన్ అండ్ ఎల్లో జోన్. సో ఈ టూ జోన్స్లో టూ సాలిడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఆ టూ సాలిడ్స్ అనేవి బిలో దట్ ఏరియా, బ్లూ ఏరియా దగ్గరికి వచ్చేసరికి టూ సాలిడ్స్ కలిపి కంబైన్డ్లీ ఫామ్ వన్ సాలిడ్ దట్ ఈస్ అల్లాయ్గా క్రియేట్ అవుతుందమ్మా. అండ్ దిస్ ఈజ్ ది కండిషన్, అదే ఫామ్. సో అవి టూ సాలిడ్స్ ఎక్కడైతే ఒక సాలిడ్గా కన్వర్ట్ అయ్యే టెంపరేచర్కి రీజ్ అవుతుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఎటిక్టిక్ టెంపరేచర్ అంటారు. అండ్ ఏ పాయింట్ ఆర్ ఏ కాంపోజిషన్ దగ్గర అది ఫామ్ అవుతుందో దాన్ని ఎటిక్టిక్ పాయింట్ అంటారమ్మా. అండ్ బేసిక్గా ఈ ఎటిక్టిక్ రియాక్షన్స్ అనేవి టూ ప్రాసెస్ ఆర్ టూ క్లాసెస్లో జరుగుతాయమ్మా. సో ఆ టూ క్లాసెస్ ఏంటంటే లిక్విడ్ అనేది లిక్విడ్గా ఉన్నప్పుడు టూ మెటల్స్ అనేవి కంప్లీట్గా సాల్యుబుల్ అవుతాయి. అండ్ సాలిడ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు అవి ఇన్సాల్యుబుల్ అవుతాయమ్మా. అంటే టూ మెటల్స్ అనేవి ఇన్సాల్యుబుల్గా ఉంటాయి. లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు కంప్లీట్గా సాల్యుబుల్ అవుతుంది అండ్ సాలిడ్ స్టేట్కి రీచ్ అయ్యేటప్పుడు ఇన్సాల్యుబుల్ అవుతుంది. అంటే అసలు సాల్యుబుల్ అవ్వదమ్మా. దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది కేస్. అండ్ సెకండ్ కేస్కి వచ్చేసరికి లిక్విడ్గా ఉన్నప్పుడు సాల్యుబుల్ అవుతుంది అండ్ సాలిడ్స్ లాగా ఉన్నప్పుడు పార్షియల్లీ సాల్యుబుల్ అవుతుందమ్మా. అంటే లైట్గా కరుగుతుంది, కంప్లీట్గా కరగదనమాట. దట్ ఈస్ ది కేస్. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ గురించి, అంటే సాల్యుబుల్ ఇన్ లిక్విడ్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ సాలిడ్ అమ్మ. సో ఇన్సాల్యుబుల్ ఇన్ సాలిడ్ కేస్ చూద్దాం. అండ్ ఇక్కడ చూసామంటే జనరల్గా లిక్విడ్లో సాల్యుబుల్ అవుతుంది అంటే సాలిడ్లో కంప్లీట్గా సాల్యుబుల్ కాకుండా ఉండదమ్మా. సో అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు, ఎంతో కొంత సాల్యుబుల్ అవుతుంది. కానీ మన ఫేజ్ డయాగ్రామ్కి వచ్చేసరికి అండ్ మన రియాక్షన్స్కి వచ్చేసరికి వైల్ షోయింగ్ ది డిఫరెన్స్ వీ హ్యావ్ టు కన్సిడర్డ్ అవుట్. సో స్మాల్ అమౌంట్ రియాక్షన్ హ్యాపెండ్ అవుతుంది కాబట్టి సో అది పాసిబుల్ అవ్వదు ప్రాక్టికల్గా. కానీ థియరిటికల్గా కన్సిడర్ చేసుకుంటే వీ కెన్ సీ దట్ సాల్యుబుల్ ఇన్ లిక్విడ్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ అని కన్సిడర్ చేసుకున్నాం అమ్మ. అండ్ ఇక్కడ గ్రాఫ్ తీసుకుంటే వీ హ్యావ్ టు కన్సిడర్డ్ ఫర్ క్యాడ్మియం అండ్ బిస్మత్ అమ్మ. సో క్యాడ్మియం అండ్ బిస్మత్ అల్లాయిని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అండ్ ఈ అల్లాయిని తీసుకుంటే హియర్ వీ హ్యావ్ ది కాంపోజిషన్ ఆఫ్ 0 to 100% ఆఫ్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఆఫ్ క్యాడ్మియం అండ్ డిక్రీజింగ్ పర్సంటేజ్ ఆఫ్ బిస్మత్ అమ్మ. బిస్మత్ని తీసుకున్నాం. అండ్ ఇక్కడ maximum temperature is 300 degrees centigrade is the maximum temperature. అండ్ ఆ టెంపరేచర్ని రెడ్యూస్ చేసే కొద్దీ వీ కెన్ గెట్ ది సాలిడ్ స్టేట్ అమ్మ. సో ఇనిషియల్గా లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఆ లిక్విడ్ అనేది టెంపరేచర్ రెడ్యూస్ చేసే కొద్దీ వీ కెన్ గెట్ టూ సెమీ లిక్విడ్
ఆర్ సెమీ సాలిడ్ మెటల్స్ అమ్మా. యాజ్ ఏ అండ్ డి అమ్మ, ఏ అండ్ డి టూ సెమీ సాలిడ్ మెటల్స్. అండ్ ఇంకా టెంపరేచర్ని రెడ్యూస్ చేసామంటే వీ కెన్ గెట్ కంప్లీట్ సాలిడ్ అమ్మ. సో ఆ సాలిడ్ స్టేట్ ఎక్కడ జరుగుతుందంటే ఈటీ, ఎటిక్టిక్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అండ్ ఆ పాయింట్ ఎక్కడ జరుగుతుందంటే ఈ పాయింట్ అమ్మ, అంటే 40% ఆఫ్ క్యాడ్మియం అండ్ 60% ఆఫ్ బిస్మత్ దగ్గర ఆ కంప్లీట్ సాలిడ్ స్టేట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ బిలో దట్ టెంపరేచర్ టూ మెటల్స్ అనేవి కంప్లీట్ అల్లాయిగా వన్ కంప్లీట్ సాలిడ్గా కన్వర్ట్ అయిపోతుందమ్మా. దట్ ఈస్ ది కేస్. అండ్ అల్లాయ్ వన్కి వచ్చేసరికి ఇక్కడ 3 కాంపోజిషన్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నాం. అల్లాయ్ వన్లో 20% ఆఫ్ క్యాడ్మియం అండ్ 80% ఆఫ్ బిస్మత్ అనేది కన్సిడర్ చేసుకున్నా. అండ్ ఈ కండిషన్ని కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ కేసులో క్యాడ్మియం పర్సంటేజ్ 20 ఉంటుంది అండ్ బిస్మత్ పర్సంటేజ్ అనేది 80 ఉంటుంది. అండ్ అట్ దట్ కండిషన్ వి గెట్ దట్ సొలిడిఫికేషన్ అమ్మ. సో సొలిడిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ అల్లాయ్కి వచ్చేసరికి సెకండ్ కాంపోజిషన్కి వచ్చేసరికి 40% ఆఫ్ క్యాడ్మియం అండ్ 60% ఆఫ్ బిస్మత్ అమ్మ. అండ్ ఇది ఎటిక్టిక్ అల్లాయి. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే నియర్లీ 140 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఈ సొలిడిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అబౌవ్ దిస్ కండిషన్ కంప్లీట్ సాలిడ్గా కన్వర్ట్ అవ్వదమ్మా. 2 different సాలిడ్స్ లాగా ఉంటాయి. అండ్ బిలో దిస్ టెంపరేచర్ వీ విల్ గెట్ కంప్లీట్ సాలిడ్. సో కంప్లీట్ సాలిడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ అల్లాయ్కి వచ్చేసరికి 80% ఆఫ్ క్యాడ్మియం అండ్ 20% ఆఫ్ బిస్మత్ అమ్మ. బిస్మత్ అనేది 20% అండ్ క్యాడ్మియం అనేది 80% క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 2 టెంపరేచర్స్ అనేవి క్రియేట్ అవుతాయమ్మ వైల్ ఇంక్రీజింగ్ దట్ కాంపోజిషన్. దోస్ ఆర్ T1 అండ్ T2 అమ్మ. సో T1 టెంపరేచర్ అంటే ఇక్కడ T1 టెంపరేచర్ దగ్గర న్యూక్లియేషన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మ. అంటే కంప్లీట్గా లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది సొలిడిఫై జరిగే ఇనిషియల్ స్టేట్ని న్యూక్లియై ఫామ్ అంటారు. అండ్ ఈ న్యూక్లియై ఫామ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు టెంపరేచర్ని ఇంకా కానీ రెడ్యూస్ చేసామంటే వీ కెన్ గెట్ డెండ్రైట్స్ అమ్మ. సో డెండ్రైట్ ఈజ్ నథింగ్ బట్ ట్రీ లైక్ స్ట్రక్చర్. సో ట్రీ లైక్ స్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని డెండ్రైట్ అంటారు. అండ్ ఈ డెండ్రైట్ అనేది అగైన్ ఫర్దర్ టెంపరేచర్ని కానీ రెడ్యూస్ చేసామంటే వి విల్ గెట్ క్రిస్టల్ అమ్మ. సో క్రిస్టల్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డెండ్రైట్ అనేది టెంపరేచర్ ఎక్కడ ఫాలో అవుతుందంటే T2 టెంపరేచర్ దగ్గర ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఇలానే కంటిన్యూ అయితే వీ కెన్ గెట్ వన్ క్రిస్టల్. సో క్రిస్టల్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. సో ఇలా గ్రోత్ ఆఫ్ డెండ్రైట్ అన్నది క్రియేట్ అవుతుంది. అండ్ సెకండ్ కండిషన్కి వచ్చేసరికి పార్షియల్లీ సాల్యుబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ అమ్మ. ఇంతకుముందు అసలు సాలిడ్ స్టేట్లో సాల్యుబుల్ అవ్వలేదు, బట్ ఇక్కడ పార్షియల్గా సాల్యుబుల్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ చూస్తే వీ హ్యావ్ దట్ టిన్ అండ్ లెడ్ కాంపోజిషన్ అమ్మ. సో అలా ఏది తీసుకుంటున్నామంటే టిన్ అండ్ లెడ్ అలా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ క్రిస్టల్స్ అనేవి స్ట్రక్చర్ అనేది చూస్తున్నాం. సో ఇనిషియల్ స్టేట్లో నియర్లీ 300 degrees సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్స్ తీసుకున్నాం. అట్ దట్ కండిషన్ వీ హ్యావ్ లిక్విడ్ స్టేట్ అమ్మ. లిక్విడ్ ఫిగర్లో చూస్తే లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఆ టెంపరేచర్ని రెడ్యూస్ చేస్తే అండ్ ఇక్కడ టిన్ అనేది 100% ఆఫ్ టిన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రిచ్ టిన్ కండిషన్స్లో న్యూక్లియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే స్మాల్ క్రిస్టల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయమ్మా. అండ్ కిందకి వచ్చేసరికి టెంపరేచర్ అనేది మ్యాక్సిమం రెడ్యూస్ అయిపోయింది కాబట్టి అండ్ దిస్ ఈజ్ దట్ కోర్డ్ స్ట్రక్చర్ అమ్మ. అంటే ఇక్కడ తక్కువ అమౌంట్ ఆఫ్ టిన్ లెడ్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ టిన్ అనేది ఫామ్ అవుతుందమ్మా. అండ్ ఇలానే కాంపోజిషన్ని కానీ చేంజ్ చేస్తూ ఉంటే వీ కెన్ గెట్ వన్ ఎటిక్టిక్ పాయింట్ అమ్మ. సో అది నియర్లీ 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎటిక్టిక్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ బిలో దట్ ఏరియా కంప్లీట్ సాలిడ్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ ఈ ఎటిక్టిక్ పాయింట్ ఎక్కడ జరుగుతుందంటే నియర్లీ 40% ఆఫ్ లెడ్ అండ్ 60% ఆఫ్ టిన్ దగ్గర జరుగుతుంది. అండ్ వైల్ ఎంక్రీజింగ్ దిట్స్ కాంపోజిషన్ అనేది ఇంకా ఇలానే చేంజ్ అవుతూ ఉందంటే లెడ్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ టిన్ కంటెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కంప్లీట్ సాలిడ్స్ లాగా కన్వర్ట్ అవుతున్నాయమ్మా. అండ్ వైల్ ఇంక్రీజింగ్ దిస్ స్టేట్ వీ కెన్ గెట్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు లెడ్ అనేది రిచ్ సాలిడ్గా క్రియేట్ అవుతుంది. అండ్ ఎట్ దట్ కండిషన్ న్యూక్లియేషన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. న్యూక్లియేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కూడా వీ హ్యావ్ డిఫరెంట్ కాంపోజిషన్స్. అంటే బేస్డ్ ఆన్ ది కాంపోజిషన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ అల్లాయ్స్ అనేవి క్రియేట్ అవుతాయమ్మా.
అండ్ ఇక్కడ ఫిగర్ చూస్తే ఈక్విలిబ్రియం డయాగ్రామ్లో మైక్రో స్ట్రక్చర్స్ అట్ డిఫరెంట్ రీజియన్స్ దగ్గర మైక్రో స్ట్రక్చర్ అనేది చూస్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 3 కాంపోజిషన్స్ ఉన్నాయమ్మా. లెడ్ కంటెంట్ అండ్ టిన్ కంటెంట్ని కంప్లీట్గా కన్సిడర్ చేసుకుంటే టిన్ విల్ డిజాల్వ్డ్ అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 2.6% లెడ్ అమ్మ. సో టిన్ అనేది 2.6% ఆఫ్ లెడ్ని డిజాల్వ్ చేసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ అల్లాయ్ అంటాం. అండ్ ఇక్కడ సాలిడ్ సొల్యూషన్ అనేది ఆల్ఫా తోటి ఇండికేట్ చేస్తున్నాం అమ్మ. అండ్ సెకండ్ కండిషన్కి వచ్చేసరికి లెడ్ విల్ డిజాల్వ్ అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 19.5% ఆఫ్ టిన్. 19.5% ఆఫ్ టిన్ కానీ డిజాల్వ్ చేసుకుంటే లెడ్ అనేది అట్ దట్ కండిషన్ ఫార్మేషన్ ఆఫ్ సాలిడ్ ఈస్ బీటా అమ్మ. బీటా తోటి ఇండికేట్ చేస్తున్నా. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి వీ కెన్ గెట్ దట్ స్లోప్ అమ్మ. సో ఆ సాలిడ్ ఫామ్ అయ్యే స్లోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఏబిసిడి ఇండికేట్ చేస్తున్నా. దట్ ఏబి అండ్ సిడి ఇండికేట్ ది సాల్యుబిలిటీ ఆఫ్ లెడ్ ఇన్ టిన్. సో లెడ్ అనేది టిన్లో సాల్యుబుల్ అయితే ఆల్ఫా తోటి, అండ్ టిన్ అనేది లెడ్లో సాల్యుబుల్ అయితే బీటా తోటి. అండ్ డిక్రీజింగ్ ది టెంపరేచర్ కేస్ వీ కెన్ గెట్ దట్ స్లోప్ అమ్మ. సో స్లోప్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కన్సిడరేషన్ ఆఫ్ కాంపోజిషన్ తీసుకుంటే 70% ఆఫ్ లెడ్ అండ్ 30% ఆఫ్ టిన్ తీసుకుంటే ఈ మెల్ట్ టెంపరేచర్స్ ఫాల్స్ టు T1 అమ్మ. టెంపరేచర్ అనేది రెడ్యూస్ అయితే డెండ్రైట్స్ అనేవి క్రియేట్ అవుతాయి, అంటే స్మాల్ క్రిస్టల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అమ్మ. క్రిస్టల్స్ లాగా ఫామ్ అవడం అనేది. అండ్ నెక్స్ట్ కండిషన్స్కి వచ్చేసరికి అల్లాయ్ solidifies యాజ్ ఏ సాలిడ్ సొల్యూషన్ అంటిల్ ఎట్ 183 degrees centigrade. 183 degrees సెంటిగ్రేడ్ దగ్గర అల్లాయ్స్ అనేవి సాలిడ్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ లాస్ట్ లేయర్ ఆఫ్ సాలిడ్ టు ఫామ్ ఈజ్ ఆఫ్ కాంపోజిషన్ సి. సో కాంపోజిషన్ సిగా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ రిమైనింగ్ లిక్విడ్ విచ్ హ్యాస్ ద ఎటిక్టిక్ కాంపోజిషన్ దెన్ సొలిడిఫైస్ బై ది డీకంపోజిషన్. సో ఈ రిమైనింగ్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ పోర్షన్ అనేది సొలిడిఫై అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ లేయర్స్గా ఫామ్ అవుతుందమ్మా. ఆల్ఫా అండ్ బీటా లేయర్స్గా ఫామ్ అవుతుంది. అండ్ ఈ లేయర్స్ అనేవి కూడా బేస్డ్ ఆన్ ది కాంపోజిషన్ బేస్ చేసుకొని, అంటే 0 to 100% కాంపోజిషన్లో ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టిన్ కంటెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే అక్కడ ఆల్ఫా రీజియన్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ టిన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, లెడ్ కంటెంట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు బీటా రీజియన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఒకటి స్ట్రాంగ్గా ఉంటే ఇంకొకటి పూరర్ కండిషన్లో ఉంటుందని మీనింగ్ అమ్మ. అండ్ ఇక్కడ తీసుకుంటే ఆ కాంపోజిషన్ కండిషన్స్ అనేవి అల్లాయ్ కాంపోజిషన్ 95% ఆఫ్ లెడ్ అండ్ 5% ఆఫ్ టిన్ తీసుకుంటే, అండ్ దీన్ని స్లోగా కానీ కూల్ చేసామంటే వీ కెన్ సీ దట్ సొలిడిఫికేషన్ అమ్మ. సో సొలిడిఫికేషన్ చూడొచ్చు. అండ్ అది స్టార్ట్స్ ఎట్ ఆర్ అమ్మ. ఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ కంప్లీట్ ఎట్ పి, అంటే ఆ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండికేట్ చేస్తున్నాం విత్ ఆర్ అండ్ పి. ఆర్ దగ్గర స్టార్ట్ అయ్యి పి తోటి ఎండ్ అవుతుంది. అండ్ దీని రిజల్ట్ వల్ల సాలిడ్ అనేది హోమోజీనియస్గా సింగిల్ ఫేజ్లో జరుగుతుంది, అంటే ఆ 2 మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మిక్స్ అయిపోయి ఒక మెటల్ లాగా కన్వర్ట్ అవుతుంది, సింగిల్ ఫేజ్లో జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ అల్లాయ్ కూల్స్ జరగడం వల్ల ద సాల్వస్ లైన్ ఈజ్ రీచ్డ్ ఎట్ పాయింట్ క్యూకి రీచ్ అవుతుంది. అండ్ ఆ బీటా సొల్యూషన్ అనేది సాచురేటెడ్ ఇన్ టిన్. సో బీటా అనేది టిన్లో సాచురేట్ అవుతుందమ్మా. అండ్ కూలింగ్ ది ఎక్సెస్ టిన్ మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ సొల్యూషన్. సో టిన్ని అలానే కూల్ చేసామంటే ఎక్సెస్ టిన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ సిన్స్ టిన్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ లెడ్, సో టిన్ అనేది లెడ్లో సాల్యుబుల్ అయితే ద ప్రిసిపిటేట్ డస్ నాట్ కమ్ అవుట్ యాజ్ ది ప్యూర్ మెటల్ టిన్. సో ఆ ప్రిసిపిటేషన్ అనేది ప్యూర్ టిన్గా బయటకు రాదమ్మా. సో కాంబినేషన్ మిక్చర్గానే ఆ ప్రిసిపిటేషన్ అనేది బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ రియాక్షన్కి వచ్చేసరికి ఎటిక్టాయిడ్ రియాక్షన్ అమ్మ. అండ్ ఈ ఎటిక్టాయిడ్ రియాక్షన్స్లోకి వచ్చేసరికి ఒక సాలిడ్ ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ని కానీ కూల్ చేస్తే వీ కెన్ గెట్ 2 సాలిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుందమ్మా. ఒక సాలిడ్ అనేది 2 సాలిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఫిగర్ కానీ చూస్తే ఒక అల్లాయిని టెంపరేచర్ని రెడ్యూస్ చేసినప్పుడు ఇనిషియల్ స్టేట్లో హై టెంపరేచర్ దగ్గర ఆ కంప్లీట్ ప్రాసెస్ ఆ కంప్లీట్ అల్లాయ్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ టెంపరేచర్ ఇంకా రెడ్యూస్ అయితే సెమీ లిక్విడ్, అంటే లిక్విడ్ ప్లస్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఇంకా టెంపరేచర్ రెడ్యూస్ అయినప్పుడు సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అండ్ ఎటిక్టాయిడ్ టెంపరేచర్ కండిషన్ దగ్గర అది కంప్లీట్ సాలిడ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. సో ఆ సింగిల్ సాలిడ్ అనేది 2 సాలిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది, అంటే ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ బీటా. ఆల్ఫా అండ్ బీటా ది 2 డిఫరెంట్ మెటల్స్గా ఫామ్ అవుతూ ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ
we can get that gamma is nothing but solid అమ్మ. సో సాలిడ్ని గామా తోటి ఇండికేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఒక సాలిడ్ అనేది కూల్ చేసినప్పుడు 2 సాలిడ్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఆ 2 సాలిడ్స్ని హీట్ చేస్తే వీ కెన్ గెట్ సింగిల్ సాలిడ్ అమ్మ. సో సెమీ సాలిడ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ పెరిటిక్టిక్ రియాక్షన్ అమ్మ. సో పెరిటిక్టిక్ రియాక్షన్కి వచ్చేసరికి హియర్ దట్ రియాక్షన్ విల్ బి హ్యాపెండ్ అవుట్ ఆన్ సిల్వర్ అండ్ ప్లాటినమ్ అమ్మ. సో ఈ రియాక్షన్ అనేది జనరల్గా వెరీ లెస్ అల్లాయిస్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అండ్ ఆ లెస్ అల్లాయిస్లో కూడా విత్ సమ్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ కంటెంట్ అమ్మ. సో కాంపోజిషన్ అనేది ఎట్ పర్టికులర్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. నియర్లీ 12-69% ఆఫ్ సిల్వర్ ఉన్నప్పుడు ఈ కాంపోజిషన్ అనేది ఈ రియాక్షన్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ గ్రాఫ్ కానీ మనం చూసామంటే సిల్వర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అండ్ ప్లాటినం కంటెంట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక సాలిడ్ అనేది 2 సాలిడ్స్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. 12% ఆఫ్ సిల్వర్ కంటెంట్ అండ్ 45% ఆఫ్ సిల్వర్ కంటెంట్ అండ్ 90% సిల్వర్ కంటెంట్ అమ్మ. సో సిల్వర్ అనేది 0 నుంచి 90% దాకా అండ్ 100% దాకా వచ్చేసరికి వీ కెన్ సీ దట్ గ్రాఫ్ అమ్మ. ABCDE స్లోప్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసేసరికి మనకి ఆ కాంపోజిషన్ని బేస్ చేసుకొని వీ కెన్ సీ దట్ మైక్రో స్ట్రక్చర్ అమ్మ. సో మైక్రో స్ట్రక్చర్ అనేది చూడొచ్చు. కాంపోజిషన్ D దగ్గర ఉన్నప్పుడు మైక్రో స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది అంటే ఇక్కడ సిల్వర్ కంటెంట్ తక్కువ అండ్ లెడ్ కంటెంట్ ఎక్కువ అవుతుందమ్మా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సిల్వర్ కంటెంట్ని రెడ్యూస్ చేసుకుంటూ లెడ్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే కాంపోజిషన్ C దగ్గర వీ కెన్ సీ దట్ రియాక్షన్ కండిషన్ అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ చూసామంటే 25% ఆఫ్ సిల్వర్ని సొలిడిఫై చేస్తే టెంపరేచర్ T1 దగ్గర వీ కెన్ గెట్ దట్ డెండ్రాయిడ్స్ అమ్మ. ట్రీ లైక్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సెలెక్టివ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ఆల్ఫా కంటిన్యూస్ డౌన్ టు పెరిటిక్టిక్ టెంపరేచర్ అమ్మ. TPని పెరిటిక్టిక్ టెంపరేచర్ అంటారు అండ్ Pని ఇండికేటింగ్ ది పెరిటిక్టిక్ రియాక్షన్ అంటున్నాం. సో ఇక్కడ మనకి TP అనేది ఫామ్ అవుతుంది, దాన్ని పెరిటిక్టిక్ టెంపరేచర్ అంటున్నాము. అండ్ హియర్ వీ కెన్ ప్రొడ్యూస్ దట్ సొలిడిఫికేషన్ అమ్మ. సో సొలిడిఫికేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ ఈ డెండ్రైట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి అండ్ గ్రో అయ్యి టెంపరేచర్ అనేది ఫర్దర్గా డిక్రీజ్ అయిందంటే ఒక కంప్లీట్ క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోతుంటుందమ్మా. సో ఈ పెరిటిక్టిక్ రియాక్షన్ అనేది పెరిటిక్టాయిడ్ రియాక్షన్ అమ్మ. సో పెరిటిక్టాయిడ్ రియాక్షన్ ఈజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2 సాలిడ్ ఇంటూ థర్డ్ సాలిడ్. సో 2 సాలిడ్స్ అనేవి థర్డ్ సాలిడ్గా క్రియేట్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ పెరిటిక్టాయిడ్ రియాక్షన్స్ అంటాము. అండ్ ఇక్కడ లిక్విడ్ రీజియన్, లిక్విడ్ ప్లస్ సాలిడ్ రీజియన్, నెక్స్ట్ లిక్విడ్ రీజియన్. అండ్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ నథింగ్ బట్ 1 సాలిడ్ ఎట్ 1 మెటల్ అమ్మ. సో ఒక మెటల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే అదర్ టైప్. ఆల్ఫా అండ్ బీటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మెటల్స్ ఒక అల్లాయ్లో కన్సిడర్ చేసుకుంటే ఆల్ఫా ఈజ్ 1 మెటల్ అండ్ బీటా ఈజ్ ఒక మెటల్ అంటున్నాం. అండ్ ఇక్కడ గామా ఈజ్ నథింగ్ బట్ ది సాలిడ్ స్టేట్ అండ్ మీనింగ్ అమ్మ. సో ఈ సాలిడ్ స్టేట్ అనేది అనదర్ 2 థర్డ్ సాలిడ్ స్టేట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే 2 సాలిడ్స్ కంబైన్ టు ఫామ్ ఏ థర్డ్ సాలిడ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ పెరిటిక్టిక్ రియాక్షన్ అంటామమ్మ. సాలిడ్ 1 అండ్ సాలిడ్ 2 ఫామ్ న్యూ సాలిడ్ అమ్మ. న్యూ సాలిడ్గా క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా అండ్ బీటా కలిపి థర్డ్ సాలిడ్ ఆల్ఫా ప్లస్ బీటాగా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ మోనో ఎటిక్టిక్ అండ్ సింథటిక్ రియాక్షన్ అమ్మ. సో ఇది అనదర్ 3 phase ఇన్వేరియంట్ రియాక్షన్ దట్ అక్కర్స్ ఇన్ సమ్ బైనరీ సిస్టమ్ ఈజ్ మోనో ఎటిక్టిక్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్ టు అనదర్ లిక్విడ్ అండ్ సాలిడ్ అమ్మ. సో ఇది కూడా జనరల్గా ప్రాక్టికల్గా వెరీ లెస్ కండిషన్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు అండ్ థియరిటికల్గా మాత్రమే పాసిబుల్ కండిషన్లో ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక లిక్విడ్ అనేది ఇంకొక లిక్విడ్ ప్లస్ సాలిడ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ కాపర్ అండ్ లెడ్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దిస్ రియాక్షన్. కాపర్ అండ్ లెడ్ అనేది ఈ రియాక్షన్కి ఫామ్ అవుతుంది. అండ్ సింథటిక్ వచ్చేసరికి వెన్ 2 లిక్విడ్ ఫేజెస్ రియాక్ట్ టు ఫామ్ ఏ సింగిల్ సాలిడ్ ప్రోడక్ట్. సో 2 లిక్విడ్స్ అనేవి ఒక సింగిల్ సాలిడ్గా ఫామ్ అయితే దాన్ని సింథటిక్ రియాక్షన్ అంటారమ్మా. అండ్ దాని ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సోడియం అండ్ జింక్ అమ్మ. సో సోడియం అండ్ జింక్ కూడా ఎగ్జాంపుల్ ఫర్ దట్ కండిషన్. ఆ కండిషన్కి ఎగ్జాంపుల్.
అండ్ దీస్ ఆర్ ది కంప్లీట్ రియాక్షన్స్ అమ్మ. సో రియాక్షన్స్ అండ్ సింబల్స్ అమ్మ, ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అనేది. సో ఇక్కడ చూస్తే మోనో ఎటిక్టిక్ రియాక్షన్ కానీ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఒక లిక్విడ్ అనేది నెక్స్ట్ లిక్విడ్ ప్లస్ సాలిడ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ ఎటిక్టిక్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఒక లిక్విడ్ అనేది 2 సాలిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎటిక్టాయిడ్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఒక సాలిడ్ అనేది 2 సాలిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ పెరిటిక్టిక్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఒక లిక్విడ్ ప్లస్ సాలిడ్ కంబైన్డ్లీ ఫార్మ్డ్ న్యూ సాలిడ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ పెరిటిక్టాయిడ్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఒక సాలిడ్ ప్లస్ సాలిడ్ విల్ కన్వర్ట్ న్యూ సాలిడ్ అమ్మ. సో సాలిడ్ అని న్యూ సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సింథటిక్ రియాక్షన్స్కి వచ్చేసరికి లిక్విడ్ ప్లస్ లిక్విడ్ విల్ కన్వర్ట్ న్యూ సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. సో స్కిమాటిక్ రిప్రజెంటేషన్ అంటే లిక్విడ్ అనేది 2 సాలిడ్స్ లాగా కన్వర్ట్ అవ్వడం అండ్ ఆ కన్వర్షన్ పొజిషన్ అనేది మనం చూస్తున్నాం. అండ్ హియర్ వీ హ్యావ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అమ్మ. సో ఇట్ ఈస్ అబౌట్ ది రియాక్షన్స్.